అందరూ బాగుండాలని కోరుకుందాం. తల్లి తన బిడ్డ ఎలా ఉన్నా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఒక ఊరిలో గోపయ్య, గంగమ్మ భార్యాభర్తలు ఉండేవారు. వారికి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. వారు పిల్లలు పుట్టడం కోసమని ఎన్నో గుడులు తిరిగారు, ఎన్నో పుణ్యతీర్థాలు చేశారు. అలాగే ఎన్నో పుణ్యయాత్రలు చేశారు. అయినా కూడా సంతానం కలగలేదు. అలా చాలా సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ శివాలయానికి మొక్కుకుని ఆ శివాలయం చుట్టూ రోజు ప్రదక్షిణలు చేసి అలా ఆ శివుని రోజు పూజించడం మొదలుపెట్టిన తరువాత కొద్ది రోజులకి వారికి ఒక బిడ్డ పుడతాడు. చాలా సంవత్సరాలు కదా, ఆ బిడ్డను వీరు కూడా పెద్దవారయ్యారు. అలా పుట్టిన బిడ్డని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అలా ఉండగా ఒక రోజున కుండపోత వర్షం కురిసింది. ఆ బిడ్డకి ఆరో నెల వచ్చింది. కుండపోత వర్షం. ఆ వర్షంలో బయటికి వెళ్ళటానికి లేదు. బిడ్డకి విపరీతమైన జ్వరం, తుఫాను. 3 రోజుల వరకు ఆ యొక్క వాన తగ్గలేదు. బిడ్డ చూస్తే చాలా జ్వరంతో ఉన్నాడు. బయటికి వెళ్ళటానికి లేదు. బండి కట్టుకుని తీసుకెళ్ళటానికి కూడా లేదు. వాగులన్నీ పొంగి ఉన్నాయి. వాళ్ళు ఆ గ్రామం దాటాలంటే వాగులు దాటాలి. వాగులన్నీ నిండా పొంగి పొర్లుతున్నాయి. మరి వెళ్ళటానికి దారే లేదు. ఇక ఆ బిడ్డని అలాగే వేరే వాళ్ళకి తెలిసినటువంటి వైద్యం చేస్తూ అలాగే పాపం బాధపడుతూ చూసుకుంటూ ఉన్నారు. అలా 3 రోజుల తర్వాత వర్షం తేరిచ్చింది. అలా తేరివ్వగానే బిడ్డను తీసుకొని దగ్గరలో ఉన్న పట్టణానికి వెళతారు. వెళ్ళి చూపించేటప్పటికి అతనికి అప్పటికే ఆ జ్వరములో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి. మానసికంగా ఆ పిల్లవాడు అలాగే ఉండిపోయాడు. అంటే ఆ మానసిక వైకల్యం వచ్చేసింది. కాళ్ళు చేతులు పనిచేయవు. అలాంటి బిడ్డ అయిపోయాడు. ఇక ఏమీ చేయటానికి దారి లేదు. ఇక ఆ బిడ్డను తీసుకొని వచ్చి అలాగే పెంచుకుంటూ ఆ బిడ్డలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఆ బిడ్డను పెంచసాగారు. ఆ బిడ్డలోనే మరి ఆ బిడ్డని అలాగే కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని స్నానం చేపించటం, అలాగే ఆ కురులను దువ్వి జడవెయ్యటం, మరి ఒక రిబ్బన్తో కట్టుకుని అలా ఆ బిడ్డని అసలు అపురూపంగా చూసుకోవటం మొదలుపెట్టారు. ఇక ఎదుగుదల లేదు. ఆ బిడ్డ 6 నెలలప్పుడు ఎలా ఉన్నాడో అంతే ఉన్నాడు. అంటే పెరుగుదల లేదు. చూస్తాడు, నవ్వుతాడు, అంతే తెలుసు. కాళ్ళు చేతులు అలా అలా ఆడిస్తాడు. పెరుగుదల లేదు కదా, అలా ఉంటాడనమాట. ఆ తల్లికి ఆ బిడ్డ అలా ఉన్నా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆ బిడ్డకి మరి 20 సంవత్సరాలు వచ్చినా కూడా అలా ఆ ఉయ్యాల్లోనే పెట్టేది. ఆ ఉయ్యాల్లోనే పండుకునేవాడు. మలమూత్రాలను కూడా ఆ తల్లే తీసి సేవ చెయ్యాలి. అయినా విసుక్కునేది కాదు. అంత అపురూపంగా చూసుకునేదన్నమాట. పోల్కరికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో అక్క మహాదేవి శివునిని తన బిడ్డగా భావించి ఎలా చూసుకునేదో అలాగే తన బిడ్డను చూసుకునేది. తన బిడ్డకి సాంబుడు అని పేరు పెట్టుకున్నారు. అలా ఆ సాంబుడు పేరు పెట్టుకున్నట్టుగానే సాంబయ్య సాంబయ్య అనుకుంటూ ఆ బిడ్డని అలాగే అంత ప్రేమగా చూసుకునేవారు. శివుడికి ఆ చిన్న బిడ్డకి స్నానం చేపిస్తూ అలా శివుడికి స్నానం చేయించినట్టే భావించేవారనమాట. ఆ మహాభగవంతుణ్ణి
ఆ బిడ్డలో చూసుకునేవారు. అలా ఆ బిడ్డకి 20 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అంతే ప్రేమగా అలాగే చూసుకుంటూ ఆ బిడ్డలోనే ఆ నవ్వులు చూసుకుంటూ మురిసిపోయేది. ఆ బిడ్డలోనే శివయ్యని చూసుకున్నట్టుగా మురిసిపోయేది. ఒక పేరంటానికి కానీ, ఒక పెళ్ళిళ్ళకి కానీ, బయట ప్రపంచానికి దేనికి వెళ్ళేది కాదు. ఎందుకంటే ఈ బిడ్డను తీసుకెళ్ళటానికి అవ్వదు కదా. అందుకోసం ఆ బిడ్డ కోసం ఆవిడ అన్నీ త్యాగం చేసింది. ఎక్కడికి వెళ్ళేది కాదు. తన ప్రపంచమే ఆ బిడ్డగా బ్రతికింది. మరి అలా తెల్లవారుజామున లెగవటం, లేచిన దగ్గర నుంచి చల్ల చిలుక్కుంటూ బిడ్డను చూసుకోవడం, మళ్ళీ ఆ చల్ల చిలికినటువంటి వెన్నను తీసుకొచ్చి ఆ బిడ్డ కాళ్ళకి చేతులకి రాయడం, అలా తరువాత కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించటం, అలా మలమూత్రాలను క్లీన్ చేయటం, శుభ్రం చేయటం, ఇలా ఆ బిడ్డతోటే ఆటపాటలతో రోజంతా గడుపుకునేది. అలా ఉన్నా కూడా ఆ బిడ్డతోటే తన ప్రపంచంగా తన ఆటపాటలన్నీ కూడా ఆ బిడ్డతోటే చేస్తూ ఉండేదన్నమాట. అలా చేస్తూ చేస్తూ ఉన్న తరుణంలో ఒక రోజున ఆ బిడ్డకు మరలా జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఆ పిల్లవాడు అంతే ప్రాణాలు వదిలేశాడు. ఆవిడికి ఆ బాధకి అసలు ఆ బిడ్డ పోయినటువంటి బాధలో అప్పటికి ఆవిడకి 60 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 60 సంవత్సరాల వయసులో అలా చేసుకుంటూ వచ్చినటువంటి ఆ బిడ్డను మరవలేక ఆమె బాధకు వెలకట్టలేనటువంటి బాధ, చెప్పలేనంత బాధ, తీర్చలేనటువంటి బాధ. ఎవ్వరూ కూడా ఆవిడ ఏడుపుని ఆపలేకపోయారు. అంతగా ఏడ్చి ఆ బాధతో ఆవిడ కూడా కన్నుమూశారు. చూశారా ఎంతటి మాతృప్రేమ! ఆ మాతృ హృదయాన్ని వర్ణించనలవి కానిది. పిల్లవాడు అంగవైకల్యంతో ఉన్నా కూడా అసలు అంగవైకల్యమే కాదు, ఆ ఉయ్యాల మంచంలో నుంచి బయటికి రాకుండా 20 సంవత్సరాలు ఆ బిడ్డకు అంతే సేవలు చేసినటువంటి మహా మాతృమూర్తి. ఇలాంటి మాతృమూర్తులు కూడా ఉంటారు. బిడ్డ మీద ప్రేమ అలా చేయిస్తుందన్నమాట. తెలుసు కదా, తల్లి అంటే ఎంతటి గొప్ప త్యాగశీలో మనకిక్కడ అర్థమవుతుంది. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.